హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మరి రేషన్ కార్డుదారులంతా కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకు ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పథకాలు మనకు అమలు చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా రేషన్ కార్డులు ఉన్న వారికి ఒక కీలక ప్రకటన అయితే చేసింది. మరి వీరి కార్డులన్నీ కూడా రద్దు చేయబోతున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఎవరి కార్డులు రద్దు అవుతాయి, ఎందుకు రద్దు చేస్తున్నారు, మొత్తానికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడు ఉంటుంది, మరి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి బ్యాడ్ న్యూస్ ఏంటి, మరి ఏ విధంగా రేషన్ కార్డులను ఏ ప్రాతిపదికన రేషన్ కార్డులను రద్దు చేయబోతున్నారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలు మనకు అమలు అవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అనేక పథకాలను ప్రజలకు అందిస్తూ ఉంది. దాంతోపాటు ప్రతి నెల కూడా రేషన్ బియ్యాన్ని కూడా అది కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది మార్చి నెల నుంచి కూడా ప్రభుత్వం. మరి ఇట్లా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రేషన్ కార్డుదారులందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. మొత్తానికి ఈ కార్డులన్నీ కూడా రద్దు చేయబోతుందండి. ఏ కార్డులు రద్దు అవుతాయి, ఇంతకీ మీ కార్డు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి, మీ కార్డు లేకపోతే మీకు వచ్చే నష్టాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ అంతా కూడా మీకు ఖచ్చితంగా మీరంతా కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవాలి. మరి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. చాలామంది చేస్తున్నది ఏంటంటే 1 లేదా 2 నిమిషాలు చూసి వీడియో చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇలా వెళ్ళడం వల్ల మీకు ఏంటంటే సమాచారం అనేది పూర్తిగా తెలియదు అనమాట. తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం తెలియడానికి అవకాశం ఉంటుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి. అది కూడా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అని అనుకుంటే ఎదురుగా మీకు ఒక లైక్ గుర్తు కనిపిస్తుంది. ఈ విధంగా ఉంటుంది లైక్ బటను. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, దయచేసి లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా వస్తాయి. దయచేసి ఈ వీడియో లింకును వాటి ద్వారా మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. వెంటనే ఇప్పుడే వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తెలుసుకుందాం. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఒక అలర్ట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక అలర్ట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా. మరి ఇందులో గుడ్ న్యూస్ కూడా ఉంది. ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా 3 నెలల సన్న బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ లబ్ధిదారులందరికీ కూడా ఇప్పటికి కూడా రేషన్ పంపిణీ అనేది జరుగుతూ ఉంది. సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 30వ తారీఖు వరకు కూడా ఈ సన్న బియ్యం పంపిణీ ఉంటుంది. ఎవరైతే ఇక్కడ 3 నెలల పాటు ఇస్తున్నటువంటి ఈ సన్న బియ్యాన్ని కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా మీ రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ రేషన్ కార్డు ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ 3 నెలల సన్న బియ్యాన్ని కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీ రేషన్ కార్డు అనేది రద్దు అయిపోతుంది. ఎందుకంటే ఈ వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డుదారులు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని జూన్ నెల రేషను, జూలై నెల రేషను, ఆగస్టు నెల రేషన్, ఈ 3 నెలల రేషన్ను కూడా ఒకేసారి మీకు అందిస్తూ ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఏ రేషన్ కార్డుదారుడైనా కూడా మిస్ అవుతే మీ కార్డు అనేది రద్దు అయిపోతుంది. 3 నెలల సన్న బియ్యాన్ని తప్పకుండా తీసుకోండి. మరొక వారం రోజులు మాత్రమే సమయం ఉంది. వెంటనే కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ 3 నెలల సన్న బియ్యాన్ని అయితే తెచ్చుకోండి. మరి ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి ఇక్కడ ఆదేశాలు జారీ చేసిందనమాట. మరి సన్న బియ్యం ఎవరు కూడా మిస్ అవ్వద్దు, తప్పకుండా తెచ్చుకోండి.
మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ కొన్ని రేషన్ కార్డులు రద్దు చేయబోతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఎవరు కూడా అనర్హత ఉన్నటువంటి వారికి రేషన్ కార్డు ఉండకూడదు, మరి రేషన్ కార్డులన్నీ కూడా వెరిఫికేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులంతా కూడా ఇంటింటి సర్వే చేపట్టే అవకాశం ఉంది. రేషన్ కార్డుల పైన ఇంటింటి సర్వే అనేది చేపట్టి ఎవరికి అర్హత ఉంది, ఎవరికి అర్హత లేదు, ఎవరైనా సరే అర్హత లేకపోయినా కూడా రేషన్ కార్డు పొంది ఉన్నారా, అలాగే ఒక 2 లక్షల కార్డుల వరకు కూడా ప్రతి నెల కూడా రేషన్ తీసుకోవట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా. మరి వీళ్ళు ఎందుకు రేషన్ తీసుకోవట్లేదు, ఎక్కడైనా బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయారా, బయట ఎక్కడైనా వెళ్ళిపోయారా, మరి ఇటువంటి కార్డులన్నీ కూడా రద్దు చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసింది. ఇక ఖచ్చితంగా వచ్చే నెల నుంచి కూడా రేషన్ కార్డుదారుల ఇండ్లకు అధికారులు అయితే వస్తారు. అధికారులు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది చూపించాలి. ఆ రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా వారు అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇప్పటికే 3 కోట్లకు పైగా మన తెలంగాణలో రేషన్ కార్డుదారులు ఉన్నారు. ఇందులో ఎక్కువ శాతం మంది ప్రతి నెల కూడా రేషన్ తీసుకోవట్లేదు, ఇదొకటి. అలాగే చాలామంది బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పి కూడా ప్రభుత్వం గుర్తించి మరి ఇంటింటి సర్వే అనేది చేపట్టి ఎవరికి అర్హత లేదో వారి రేషన్ కార్డులన్నీ కూడా తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేనటువంటి రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేయబోతున్నారు. మరి మీ కార్డు ఉంటుందా ఉండదా, మీకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంది. పాత రేషన్ కార్డు వివరాలన్నీ కూడా. అలాగే ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించింది. గత 10-15 నుంచి అంటే 10-15 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా మనకు యొక్క రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చారు, కొత్త రేషన్ కార్డులకు. మరి చాలామంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. మరి రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల పంపిణీని చేపట్టడానికి కూడా సిద్ధమైంది. మరి ఇందులో కూడా చాలామంది అర్హత లేకపోయినా కూడా అప్లై చేసుకున్నారని చెప్పి అటువంటి వారందరినీ కూడా మరొకసారి 2-3 సార్లు వెరిఫికేషన్ చేసి ఈ దరఖాస్తులన్నీ కూడా ఆ తర్వాత ఆన్లైన్ చేసి మనకి ఇక్కడ రేషన్ కార్డులను ప్రింటింగ్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రభుత్వం చాలా పక్కాగా ఈ రేషన్ కార్డుల విషయంలో మనకు నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే రేషన్ కార్డులు కనుక తగ్గించేస్తే లబ్ధిదారులు తగ్గిపోతారు, పథకాలు తగ్గిపోతాయి, పథకాలు ఇవ్వడం తగ్గిపోతాయి. మరి ఈ నిర్ణయాన్ని తీసుకుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రేషన్ కార్డుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి నెల రేషన్ అప్పుడే తీసుకోవాలి, తర్వాత తీసుకుందాంలని మాత్రం అనుకోవద్దు. తప్పకుండా మీరు రేషన్ కార్డుల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని ఈ యొక్క రేషన్ కార్డులను కాపాడుకోండి. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు కానీ పథకాలు కానీ ఇవన్నీ కూడా వస్తాయి. మరి కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ జూలై నెల నుంచి కూడా ముందుగా 2 లక్షల మందికి గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న 2 లక్షల మందికి రేషన్ కార్డును పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి మనకు ఈ యొక్క రేషన్ కార్డులను ఆ విధంగా పంపిణీ చేసే అవకాశం కూడా ఉంది. మరి మీ రేషన్ కార్డు ఉందా లేదా, పాత రేషన్ కార్డు కానీ కొత్త రేషన్ కార్డు కానీ ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి తప్పనిసరిగా నేను ఒక లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, లేకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. లేకపోయినా కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి FSC సెర్చ్ అని చెప్పి టైప్ చేయండి. ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ FSC సెర్చ్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు ఒక కార్డు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి కొత్త రేషన్ కార్డుదారులు అయితే అక్కడ మీకు ఇచ్చినటువంటి రసీదులో నెంబర్ ఉంటుంది, రెఫరెన్స్ నెంబర్ అని. ఆ రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి మీ కార్డు ఓకే అయిందా లేదా, మీకు కొత్త రేషన్ కార్డు వస్తుందా రాదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఆల్రెడీ పాత రేషన్ కార్డు కలిగి మీ రేషన్ కార్డు ఉందా లేదా, అలాగే అందులో మీ పిల్లల పేర్లు యాడ్ చేసుకుని యాడ్ అయ్యాయా లేదా అని చెప్పేసి పక్కనే మనకు ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ అని ఉంటుంది. ఆ ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మీ కార్డు ఉందా లేదా, మీరు కనుక పిల్లల పేర్లు యాడ్ చేస్తుంటే పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పి కూడా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే రేషన్ కార్డుకి సంబంధించి పెద్ద అలర్ట్ అనమాట ఇది. రేషన్ కార్డు లేకపోతే మీకు ఏ పథకాలు రావు, మరి మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే ఇప్పటికే రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఈకేవైసీ చేసుకోమని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయి. మరి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాలి. మరి ఈకేవైసీ లేకపోతే కూడా మీ కార్డులు రద్దు అవుతాయి. కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని కూడా చెక్ చేసుకోండి. ఒకసారి మీరు ఈ రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఈపాస్ మిషన్లో వేలిముద్ర వేశారా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు కొత్తగా పిల్లల పేర్లు యాడ్ చేసినటువంటి వారు, మీరు ఆ యాడింగ్ అయిన పిల్లలకు 5 నుంచి 15 సంవత్సరాల లోపు వయసు ఉంటే మరి ఆ పిల్లలకు
ఈకేవైసీ అనేది అవసరం. మరి వాళ్ళ దగ్గర ఈకేవైసీ అనేది కూడా చేయించాలి. మరి ఈ నెల 30 వరకు మాత్రమే సమయం ఉంది, జూన్ 30 వరకు. మరి జూన్ 30 తారీఖు లోపు మీరు కనుక ఈకేవైసీ పూర్తి చేస్తేనే మీ కార్డు అనేది యాక్టివ్గా ఉంటుంది, లేకపోతే ఇన్యాక్టివ్ అయిపోతుంది. మీకు రేషన్ రాదు, పథకాలు రావు, ఏవి రావు. మరి ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా అలర్ట్ అనమాట. రేషన్ కార్డులను జాగ్రత్తగా ప్రతి నెల కూడా రేషన్ తీసుకోండి. తప్పకుండా ఈ 3 నెలల రేషన్ మిస్ అవ్వద్దు. ఈ 3 నెలల రేషన్ మిస్ అయితే మీ కార్డే రద్దయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇది రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అలర్ట్, బ్యాడ్ న్యూస్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.